విశాఖ క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు ప్రెస్ మీట్. 2 రాష్ట్రాలను హడలెత్తించిన ఘరానా గజ దొంగను అరెస్ట్ చేసిన ద్వారకా క్రైమ్ పోలీసులు. 8:30 గంటలకు డోర్ నెంబరు 49, 26, 35 1వ అంతస్తులోని ప్లాట్ఫామ్ నెంబరు 102 రాధామాధవ్ టవర్స్ మధురా నగర్ విశాఖపట్నం సిటీలో నిర్వహించుతున్న కంప్లైంట్ అయిన మరకాని కృష్ణ గారు తన అమ్మమ్మ గారి వర్ధంతికి వెళ్ళడానికి గాను తన ఇంటికి తాళం వేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ వెళ్ళగా మరునాడు అంటే 2వ రోజు 2/3/2025 తేదీన ఉదయం 8:30 గంటలకు తన ప్రక్కన ఇంటిలో ఉన్న శ్రావణి గారు ఫోన్ చేసి వారి ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉందని తెలియపరిచారు. దాని మీద వెంటనే కంప్లైంట్ తన కుటుంబ సభ్యులను తీసుకొని కాకినాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తన ఇంటికి చేరుకొని తన ఇంటిలోకి వెళ్ళి చూడగా తన ఇంటి బెడ్రూమ్లోని మంచం మీద వారి బీరువా పట్టుకొని పెట్టినట్లు మరియు బీరువా తలుపు పగలగొట్టి ఉందని తన బీరువా నందు ఉంచిన బంగారు ఆభరణాలు సుమారు 23 తులాలు మరియు 1 లక్ష నగదు మొత్తం 6,75,000 రూపాయలు విలువైనవి కనిపించకుండా పోయినాయని మరియు సదరు బంగారము మరియు డబ్బులు ఎవరో గుర్తు తెలియని నేరస్తులు తన ఇంటిలోకి తలుపు తాళం పగలగొట్టి ప్రవేశించి దొంగిలించారని ద్వారకా క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. దాని మీద కంప్లైంట్ గారు 2/3/25 తేదీన క్రైమ్ నంబరు 33/25 అండర్ సెక్షన్ 331 క్లాజ్ 4 305 క్లాజ్ ఏ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత డీసీపీ క్రైమ్ శ్రీ లతామాధురి గారు అలాగే నేను ఏసీపీ క్రైమ్ శ్రీ లక్ష్మణరావు గారు ఆదేశాల మేరకు ద్వారకా క్రైమ్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ వి చక్రధరరావు గారి ఆధ్వర్యంలో ద్వారకా క్రైమ్ ఎస్ఐ రాజు, ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ సిబ్బంది అయిన ఏఎస్ఐ డి కిషోర్ బాబు, కానిస్టేబుల్స్ వి అప్పలనాయుడు, ఎన్ఏ రాజు, ఎన్ అప్పలరాజు, కె అగస్టిన్, ఎన్ జగత్ కిరణ్లు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఫింగర్ ప్రింట్స్ విభాగము వారి నేరస్తులు కొన్ని వేలిముద్రలను సేకరించి మరియు నేరస్తుల పరిసర ప్రాంతాల చుట్టుప్రక్కల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి చూడగా నేరం జరిగిన 2 రోజుల తర్వాత ఫింగర్ ప్రింట్ బ్యూరో వారు నేరస్తులను సేకరించిన ఫింగర్ ప్రింట్స్ తెలంగాణ రాష్ట్రం చెందిన పాత నేరస్తుడైనటువంటి తిప్పరాజు రామకృష్ణరాజు ఎలియాస్ రాము. శ్రీకాకుళం జిల్లా మెడికవర్ హాస్పిటల్లో ఠాగూర్ సినిమా సన్నివేశం రిపీట్ అయిందని వాపోతున్నారు బాధితులు. శ్రీకాకుళం జిల్లా మెడికవర్ హాస్పిటల్లో ఠాగూర్ సినిమా సన్నివేశం రిపీట్ అయిందని వాపోతున్నారు బాధితులు. కోన్రు త్రినాథరావు అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన బంధువులు హాస్పిటల్ వద్ద నిరసనకు దిగారు. గత నెల 29న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ త్రినాథరావును మెడికవర్ హాస్పిటల్లో చికిత్స కోసం జాయిన్ చేశారు. కనీసం తమకు చెప్పా పెట్టకుండా ఆపరేషన్లు చేయడంతో పాటు త్రినాథరావు మృతి చెందిన కనీసం సమాచారం ఇవ్వలేదని వాపోయారు. త్రినాథ్ కుటుంబ సభ్యులు త్రినాథ్ లో కదలికలు లేకపోవడంతో గట్టిగా ప్రశ్నిస్తే చనిపోయాడని చెబుతున్నారని ఆరోపించారు. లక్షల రూపాయలు బిల్లులు చెల్లించినా కనీసం చనిపోయారని కూడా చెప్పలేదని మండిపడ్డారు. హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు. గతంలో ఇదే మెడికవర్ మీద ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ దళిత బిడ్డగా దళిత ఐక్య వేదిక నుండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసేంత వరకే ఈ శవాన్ని తీసుకెళ్ళము, జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ కలుగు చేసుకొని ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేయాలని, న్యాయ విచారణ జరిపించాలని మా ఆలోచన.
మేమే లేదంటే శవాన్ని ఇక్కడే ఉంచి పోలీసులు మోహరించుకున్నారు, భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళని. అది దయచేసి విరమించుకోండి. ఈ హాస్పిటల్ మీద గతంలో ఆరోపణలు ఉన్నాయి. వృద్ధులైన తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడి మానసిక ఇబ్బందులు ఉన్నారు. న్యాయ విచారణ జరిగినంత వరకు ఈ శవాన్ని మేము తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దళిత ఐక్య వేదిక శ్రీకాకుళం జిల్లా కమిటీ. నా పేరు నందేష్. జై హింద్. ఇప్పుడు ఎప్పుడు చనిపోయారండి? అసలు 3 రోజుల క్రితం చనిపోయారు అంటున్నారు, ఇప్పుడు ఈ రోజు నిన్న చనిపోయారు అంటున్నారు. వాళ్ళు 3 రోజుల ముందు నుండి పేరెంట్స్ అబ్బాయి దగ్గరికి మూవ్మెంట్ చూసుకొని డాక్టర్లు సంప్రదిస్తుంటే డాక్టర్లు ఏమో పర్వాలేదు, అది రికవర్ అయిపోద్దమ్మా, మందులు కొద్దిగా ఓవర్ డోస్ అయ్యింది, రికవర్ అవుతాడనే చెప్తున్నారట. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి, పేషెంట్ దగ్గర ఉండే వాళ్ళకి, కానీ చచ్చిపోయిన విషయం అయితే బయటపెట్టలేదు. తీరా వీళ్ళేమో ప్రెస్ చేశారు. ఏంటంటే ఆయన కదిలిలేదు, కళ్ళు తెరవట్లేదు, కాళ్ళు ఊపట్లేదు, లేదా చేతులు ఫింగర్స్ గట్రా ఎటు ఊపట్లేదని వాళ్ళు పదే మాట్లాడుతుంటే నిన్న సాయంత్రంకి 29ని జాయిన్ చేసిన వ్యక్తిని అన్ని రకాలుగా వాడేసుకొని నిన్న 14వ తేదీ సాయంత్రం 3-4 గంటల ప్రాంతంలో వీళ్ళు ఒత్తిడికి తట్టుకోలేక చనిపోయాడని చెప్పారటండి. అంటే మేనేజ్మెంట్ ఏంటండి, ఈ హాస్పిటల్ మీద పెద్ద గతలు కూడా చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. చాలా స్టేట్మెంట్లు వచ్చాయి, పత్రికల నుండి వచ్చాయి, వాట్సాప్లో వచ్చాయి, పీడిఎఫ్లు వచ్చాయి. ఈ హాస్పిటల్ కోసం అందరికి తెలుసు. చనిపోయిన వ్యక్తికి అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ లో నూతన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో నూతన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ, మహిళా సంబంధిత కేసులు, మహిళలపై అఘాయిత్యాలు, కుటుంబ తగాదా కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం మొదట కౌన్సిలింగ్లు నిర్వహిస్తున్నాం. అనంతరం ఫిర్యాదుల ఆధారాలను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. కౌన్సిలింగ్ కోసం ఇప్పటికే మహిళా పోలీసులకు ఇప్పించి వారితోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన శక్తి యాప్ పై అవగాహన కల్పించి మహిళలందరూ శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా ఎవరి మహిళపై అఘాయిత్యాలు జరిగితే శక్తి యాప్ ద్వారా SOS కాల్ చేస్తే కంట్రోల్ రూమ్ కు వచ్చిన సమాచారంతో తక్షణం సంఘటన స్థలానికి సిబ్బంది చేరుకుని మహిళలను రక్షించే ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 39 శక్తి టీంలు ఏర్పాటు చేశాం. నిత్యం స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్ వద్ద ఉండే విద్యార్థినిలు మహిళలతో మాట్లాడి వాళ్ళు ఏమైనా ఈవ్ టీసింగ్, వేధింపులు లాంటివి ఎదుర్కొంటున్నారా అన్నది ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మహిళా చట్టాలపై మొదటి విడతగా జిల్లాలో చాలా వరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. అందరికీ నేను ఎస్పీ అనకాపల్లి. ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్లో ఇది మహిళా కౌన్సిలింగ్ సెంటర్ రెనోవేషన్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఫర్ దాట్ థ్యాంక్ సిఐ ఉమెన్ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్, డిఎస్పీ ఉమెన్ పోలీస్ స్టేషన్ శ్రీనివాసు గారు ఫర్ దేర్ కమిట్మెంట్ ఇన్ రెనోవేటింగ్ ద ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్. ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే మన అన్ని ఉమెన్ రిలేటెడ్ కేసెస్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ 498A డొమెస్టిక్ హెరాస్మెంట్ కేసెస్ కి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫస్ట్ కౌన్సిలింగ్ కి పంపిస్తున్నాము ఫర్ గివింగ్ దెమ్ అ ఛాన్స్ ఆఫ్ రికన్సిలియేషన్. దీనికి సంబంధించి ఇది అన్ని కేసెస్ అట్లీస్ట్ నియర్ బై కేసెస్ మన మహిళా పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేసుకుంటున్నాము. అండ్ మహిళా పోలీస్ స్టేషన్ లో మన ఆఫీసర్స్ అండ్ కౌన్సిలర్స్ తో పాటు ఈ హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్, విలేజ్ ఎల్డర్స్ అందరూ సమక్షంలోనే ఇది కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఇది డేటా చూసుకుంటే 2024లో టోటల్ 667 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. అందులో 2064 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ మన మహిళా పోలీస్ స్టేషన్లోనే చేయడం జరిగింది. అందులో సక్సెస్ఫుల్ గానే 547 కపుల్స్ కి రికన్సిలియేషన్ కూడా చేయడం జరిగింది. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మహిళా పోలీస్ స్టేషన్. ఇంకా 2025లో ఇంకా మనం అన్ని కేసెస్ వితౌట్ ఎక్సెప్షన్స్ మహిళా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కోసం పంపిస్తున్నాము. ఇప్పుడు వరకు 227 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. ఇందులో 837 కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది బై ఆర్ ఆఫీసర్స్, ఉమెన్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిలర్స్. ఇందులో 172 కపుల్స్ కి రికన్సిలియేషన్ చేయడం జరిగింది అండ్ నౌ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. ఇంకా లోకల్ పోలీస్ స్టేషన్స్ ద్వారా మన ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హౌసెస్ లో రెగ్యులర్ గానే విజిట్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుంటారు అంత బాగానే ఉందా లేదా, ఉమెన్ తో మాట్లాడమని చెప్తున్నాము.
దాని మీద కూడా మనం కంప్లైన్స్ రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం కౌన్సిలింగ్ పెట్టిస్తాము, లేకపోతే ఫర్దర్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇది శక్తి యాప్ మీ అందరికీ తెలుసు, అది కూడా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 3435 మహిళలు ఇది శక్తి యాప్ డౌన్లోడ్ అండ్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే జీవో నంబర్ 3 విషయంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎన్ని రోజులు విషం చిమ్మారు అన్నది క్లియర్ గా అర్థమైంది. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని అందరికీ మనవి చేస్తున్నాము అని మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణి అన్నారు. చిక్కులు రావడంతో మళ్ళీ పెరిగిన మహిళా రిజర్వేషన్ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకొని 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3ని తీసుకొచ్చామన్నారు. అయితే జీవో నెంబర్ 3పై 2002లో కొందరు కోర్టును ఆశ్రయించగా వివిధ స్థాయిల్లో విచారణ అనంతరం 2020లో ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని సీఎం పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వం దీనిపై సమీక్ష పిటిషన్ అంటే రివ్యూ పిటిషన్ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్నారు. దీంతో సమీక్ష పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది అన్నారు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఎందుకు నేను ఇది చదివి ఇప్పుడు వినిపించాను అనంటే, తెలుగుదేశం నాయకులు, కూటమి పెద్దలు, చంద్రబాబు నాయుడు గారితో సైతం, అలాగే ఇప్పుడున్నటువంటి మంత్రి గారు, వీళ్ళందరూ కూడా ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారే జీవో నెంబర్ 3ని రద్దు చేశారని, జీవో నెంబర్ 3ని నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వమేనని ఎలక్షన్ ముందు ప్రచారం చేశారు, అబద్ధాలు చెప్పారు, దుయ్యబట్టారు. వీళ్ళు చెప్పిన అబద్ధాలని ఎన్ని రోజులు జీవో నెంబర్ 3 విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఎన్ని నిందలు వేశారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు అన్నది ప్రూవ్ చేయాలన్నదే నా యొక్క ఆలోచన, నా యొక్క తాపత్రయం. ఎందుకనంటే ఇప్పుడు నేను చదివినటువంటి అంశంలో మీకు అర్థమై ఉండాలి. ఇన్ని రోజులు నేను ఏ ప్రెస్ మీట్ పెట్టినా జీవో నెంబర్ 3 జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రద్దు చేయలేదు, అది సుప్రీంకోర్టు రద్దు చేసింది అని నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా. అలాగే జీవో నెంబర్ 3 విషయంలో మంత్రి స్థాయి వాళ్ళు కూడా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పారు, కనీసం లాయర్ని పెట్టలేదు, రివ్యూ పిటిషన్ వేయలేదు అని. ఈరోజు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? స్వయంగా చంద్రబాబు నాయుడు గారే, ముఖ్యమంత్రి గారే గిరిజన సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో జీవో నెంబర్ 3 మీద రివ్యూ చేస్తూ ఏం చెప్పారు? 2002లో కొందరు దీనిని కోర్టును ఆశ్రయించగా వివిధ స్థాయిల్లో విచారణ అనంతరం 2020లో ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది అని సీఎం పేర్కొన్నారు. అలాగే రివ్యూ పిటిషన్ విషయంలో కూడా నిర్లక్ష్యం చేసింది అని అంటూ, దీంతో సమీక్ష పిటిషన్ కూడా, అంటే రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసిందని చెప్పారంటే రివ్యూ పిటిషన్ వేసామనే కదా. మరి ఇన్ని రోజులు రివ్యూ పిటిషనే వేయలేదని, ఇన్ని రోజులు అసలు లాయర్నే పెట్టలేదని, జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారని చెప్పారు. మరి ఇదేంటి ఈరోజు? స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాను ఇప్పుడు, ఒక్కసారి వినండి. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. కృష్ణాదేవిపేటలో ఘనంగా సుబ్బారావు 13వ వర్ధంతి. అల్లూరు అనకాపల్లి సిపిఐ జిల్లా కార్యదర్శులు పొట్టిక సత్యనారాయణ, మాకిరెడ్డి రామనాయుడు. కృష్ణదేవిపేటలో ఘనంగా సుబ్బారావు 13వ వర్ధంతి. అల్లూరి అనకాపల్లి సిపిఐ జిల్లా కార్యదర్శులు
పొట్టిక సత్యనారాయణ, మాకిరెడ్డి రామానాయుడు, గిరిజన హక్కుల పోరాట యోధుడు కామ్రేడ్ కేవీఎస్ సుబ్బారావు అని అల్లూరి, అనకాపల్లి జిల్లాల భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శులు పొట్టిక సత్యనారాయణ, మాకిరెడ్డి రామానాయుడు అన్నారు. గురువారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో సుబ్బారావు స్మారక స్తూపం వద్ద 33వ వర్ధంతిని పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సత్యనారాయణ, రామునాయుడు మాట్లాడుతూ గిరిజన హక్కుల సాధనకై సిపిఐ మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన మహనీయుడు, మహోన్నతమైన వ్యక్తి సుబ్బారావును ఆదర్శంగా తీసుకొని ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో అటవీ హక్కుల సాధనకై అనేక భూ పోరాటాలు చేసి సుమారు 40,000 ఎకరాల భూమిని గిరిజనులకు దక్కేలా చేశారని తెలిపారు. కామ్రేడ్ మేక సూరిబాబు ప్రధాన అనుచరుడైన సుబ్బారావు, ఆయనతో పాటు ఆయన మరణ అనంతరం కూడా అనేక పోరాటాలు కొనసాగించిన వ్యక్తి సుబ్బారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ, కొయ్యూరు మండల సిపిఐ పార్టీ కార్యదర్శులు జి రాధాకృష్ణ, ఈరవాడ దేముడు, సిపిఐ సీనియర్ నాయకులు మేక సత్యనారాయణ, మేక భాస్కర్రావు, సుబ్బారావు, సోమయ్య మాస్టారు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాట చేయండి, ఖర్చులేదు తెలపండి. తెలిపిన తర్వాత ఏ రోజైనా ప్రభుత్వం మట్టి రోడ్డు వేస్తుంది, మట్టి సరుకు గేవలు వేస్తుంది, గేవల తార్ రోడ్డు వేస్తుంది అన్నారు. సూరిబాబు గారు, ఇక్కడ సుబ్బారావు గారు, మన రాజ్బాబు గారు ఉండేటప్పుడు మేము ఇలాగ కన్నీపాలెం, డేగలపాలెం నడిచి వచ్చేవాళ్ళం. అప్పుడు ఇప్పుడు ఎందుకంటే మా నాన్న ఏదైనా సర్పంచ్ మల్లుకొండ, పుట్టిన మల్లుకొండ, ఇలా నడిచి వచ్చేవాళ్ళం. మేకా సూరిబాబు గారు, సుబ్బారావు గారు, రాజ్బాబు గారు వీళ్ళంతా అప్పుడు రామరాజు గారు నాన్న ఏదండి 11 సంవత్సరాలు వయసులో జెండా పట్టుకున్నాను. ఎందుకంటే అప్పుడు మనకి చదువులు స్వామి లేకపోయినా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకున్నాను కాబట్టి ఇంత రాష్ట్ర స్థాయి సభ్యుడికి వెళ్ళానంటే నాకు ఏమి చదువు లేకపోయినా ఇవాళ మా నాన్న పెదనాన్న సర్పంచ్ కాబట్టి ఆ వెనకాల వస్తే మేకా సూరిబాబు గారు మాట్లాడుతుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మాట్లాడినా, మధ్యాహ్నం భోజనం లేకపోయినా డికాషన్ నిమ్మకాయ రసం ఇచ్చి మాట్లాడుతుంటే ఎంత మాట్లాడుతున్నా ఎంతైనా వినాలని ఉండేది. మరి అలాంటి మహానుభావుడు అయ్యాలి. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీకి మేము వాళ్ళ వెనకాలన్నా చాలా పైకి వెళ్ళాం, కానీ అందులో 10 పైసల వాటా కూడా వాళ్ళు చేసే పని మేము చేయలేకపోతున్నాం. అప్పుడు వాళ్ళు తెలివిగా కష్టపడ్డారు, పోరాటాలు చేసి ఈ అంతాలు కానీ ఇలాగ మరి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కానీ ప్రధానమైన పాత్ర పోషించడం అనేటువంటిది వారి సమక్షంలో తర్వాత జనరేషన్లో కూడా జరిగింది. అయితే ఈరోజు ఏదైతే వారి యొక్క ఆశయాన్ని మనం నెరవేరుస్తామని చెప్పేసి అని అంటున్నామనంటే నేటి పాలకుల యొక్క కుటిల విధానాలను తిప్పి కొట్టడంలో మన పాత్ర ప్రధానంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే వాళ్ళ యొక్క ఆశయాన్ని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మనందరం కూడా మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈవేళ కార్పొరేట్ సంస్థలు ఆ దోపిడీని అడ్డుకోవడం కోసం మనం మళ్ళీ ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి మన ప్రజా ఉద్యమాల ద్వారా మళ్ళీ మన కార్పొరేట్ సంస్థలన్నింటినీ కూడా తరిమి కొట్టి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడు. ఆటోలు, వ్యాన్లు బంద్ ను సమ్మె జయప్రదం చేయండి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డ్రైవర్లకు పిలుపునిచ్చారు. మే 24 కేసు వ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మె విశాఖ జిల్లాలో ఆటోలు బంద్ ను జయప్రదం చేయాలని, రాష్ట్ర వ్యాప్త ఆటోలు, వ్యాన్లు బంద్ చేసి ప్రభుత్వానికి తెరిపించాలని కోరారు. భారీగా పెంచిన డీజిల్, పెట్రోల్ అధిక ధరలు తగ్గించాలి. జరిగే సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధువులు జయప్రదం చేయండి. 20 దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధువులు జయప్రదం చేయండి. జిల్లాలో ఆటోల బంధువులు జయప్రదం చేయండి. విశాఖ జిల్లాలో ఆటోల బంధువులు జయప్రదం చేయండి. విశాఖ జిల్లాలో ఆటోల బంధువులు జయప్రదం చేయండి.
విశాఖ జిల్లాలో ఆటోల బంద్ని జయప్రదం చేయండి. విశాఖ జిల్లాలో ఆటోల బంద్ని జయప్రదం చేయండి. విశాఖ నగర పరిధిలో ఆటోలకు పార్కింగ్ స్థలాలు ఇవ్వాలి. విశాఖ నగరంలో ఆటోలకు పార్కింగ్ స్థలాలు ఇవ్వాలి. ఈ చలనాలు రద్దు చేయాలి. ఆర్టీఓ పోలీసు చలనాల వెంటనే రద్దు చేయాలి. ఆటో డ్రైవర్లు కొడుకులు కొట్టొద్దు. పేదలైన ఆటో డ్రైవర్లు కొడుకులు కొట్టొద్దు. డీజిల్ పెట్రోల్ వంటకే ధరలు తగ్గించాలి. డీజిల్ పెట్రోల్ వంటకే ధరలు తగ్గించాలి. ధరలు పెంచి ఆటో డ్రైవర్లు కొడుకులు కొట్టొద్దు. ధరలు పెంచి ఆటో డ్రైవర్లు కొడుకులు కొట్టొద్దు. విశాఖ జిల్లాలో ఆటోల బంద్ని జయప్రదం చేయండి. విశాఖ జిల్లాలో ఆటోల బంద్ని జయప్రదం చేయండి. విశాఖ జిల్లాలో ఆటోల బంద్ని జయప్రదం చేయండి. చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్కి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్కి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఆటో డ్రైవర్కి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఆటో డ్రైవర్కి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. పెంచిన డీజిల్ పెట్రోల్ వంటకే ధరలు తగ్గించాలి. పెంచిన డీజిల్ పెట్రోల్ వంటకే ధరలు తగ్గించాలి. ప్రైవేటు ఫైనాన్షియల్ దోపిడీ నరకట్టాలి. ప్రైవేటు ఫైనాన్షియల్ దోపిడీ నరకట్టాలి. ప్రైవేట్ ఫైనాన్షియల్ దోపిడీ నరకట్టాలి. జీవనం 37 రద్దు చేయాలి. 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 పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి. పెంచిన డీజిల్ పెట్రోల్ వంటకాల ధరలు తగ్గించాలి. ధరలు పెంచి పేదలపై భారాలు వేయొద్దు. ధరలు పెంచి పేదలపై భారాలు వేయొద్దు. మే 20వ తారీఖు నాడు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రభుత్వ రంగ పరిశ్రమలు సమ్మె